విజయనగరంలో ఒక కళాశాలలో చోటు చేసుకున్న సంఘటన సమాజంలో పెను కలకలం రేపింది. ఒక విద్యార్థిని తన లెక్చరర్ని అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టడం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఫోన్ తీసుకున్నందుకు ఆగ్రహించిన ఆ విద్యార్థిని మాటలతో మొదలుపెట్టి చివరికి చేసుకునే స్థాయికి దిగజారింది. ఈ దృశ్యం అక్కడున్న ఇతర విద్యార్థులు, అధ్యాపకులను షాక్కి గురిచేసింది. విద్యార్థిని తన ఫోన్ విలువ 12,000 రూపాయలు అని వాదిస్తూ టీచర్ని దూషించింది. ఆపై తన చెప్పు తీసి టీచర్ని కొట్టడానికి ప్రయత్నించింది. టీచర్ ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఇతర విద్యార్థులు మరియు సిబ్బంది జోక్యం చేసుకుని వారిని విడదీశారు. గురువును దైవంతో సమానంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి ఘటన అత్యంత బాధాకరం. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల పట్ల కనీస గౌరవం చూపకపోవడం నేటి విద్యా వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థుల పెరుగుతున్న మొండితనం, సహనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకి కేవలం చదువు మాత్రమే కాకుండా మంచి ప్రవర్తన, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలను కూడా నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సహించకూడదని వారు గట్టిగా సందేశం ఇవ్వాలి. విద్యార్థుల్లో క్రమశిక్షణ, గురువుల పట్ల భక్తిభావం పెంపొందించేందుకు విద్యా సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. సమాజంలోని పెద్దలు కూడా విద్యార్థులకి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సంఘటన కేవలం ఒక ఉపాధ్యాయురాలికి జరిగిన అవమానం కాదు, ఇది మన విద్యా వ్యవస్థకి, మన సంస్కృతికి జరిగిన అవమానం.